నువ్వేం చిన్నప్పట్లో భయపడాల్సిన పని లేదు మేఘా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండటం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. హీరోగా చేయబోతున్నాడంటే హీరోలాగే ఉంటాడేమో. ఇంట్లో నా కొడుకు తిరుగుతుంటే అప్పుడొస్తుంది అస్సలైన కళ. ఇన్నేళ్లు వాడి లేని ఇల్లు వెలవెలబోయింది. నాన్న రిషి, చల్లగా ఉండు చల్లగా ఉండు. మా నాన్నే. హే మామ్. రిషి, హే డాడ్. How are you, my son? ఫైన్ డాడ్. Come. బాబు బాగున్నారా? బాగున్నా లక్ష్మి. రా. కడుపున పుట్టిన బిడ్డను వదిలి ఆ దేవకి ఎలా బతికిందో కాని ఈ 4 ఏళ్లుగా నా చిన్న కృష్ణుడికి దూరమై నేను పడ్డ బాధ చెప్పలేనురా. హలో మామ్, నేను పెద్ద అయిపోయానని 6 అడుగులు ఎదిగి నీ ముందు నిలబడ్డానని నీకు తెలుస్తుందా? ఇంకా చిన్నగానే కనిపిస్తున్నానా? కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి పసిబిడ్డలాగే కనిపిస్తాడ్రా. ఆ రిషి, నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు వచ్చావని సాయంత్రం పార్టీ అరేంజ్ చేశాన్రా. వై హరీ డాడ్, ఇప్పుడేగా వచ్చాను. రాగానే అరేంజ్ చేస్తేనే థ్రిల్ ఉంటుంది నాన్న. ఇండస్ట్రీలో వాళ్ళంతా నిన్ను చూడాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఆ పార్టీలో నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? వాట్స్ ఆ? దట్? చెప్పేస్తే దానికి సర్ప్రైజ్ ఎందుకంటారా? వెయిట్ అండ్ వాచ్. ఓకే, మీ ఇష్టం. థ్యాంక్స్. వెళ్ళి రెస్ట్ తీసుకో. అవునరా, రాత్రంతా నిద్ర లేదేమో, మొహం వాడిపోయింది. సాయంత్రం పార్టీలో నా మనవడు కళకళలాడిపోవాలి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోంచేసి రెస్ట్ తీసుకో. దెన్ యూ లుక్ బ్యూటిఫుల్. అబ్బా బామ్మా, బ్యూటిఫుల్ అనుకో, యు లుక్ ఆసమ్ అను. ఏది చెప్పు. ఆయాసం. అబ్బా ఆయాసం కాదు, ఆసమ్. ఆయాసం ఏదో లేరా, నీకొచ్చినంత ఇంగ్లీష్ నాకు రాదు. రేపు నేర్పిద్దు గాని వెళ్ళి రెస్ట్ తీసుకోరా. ఓకే డాడ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా మనవడు రాగానే ఇల్లంతా ఎంత సందడిగా మారిపోయిందో చూడు. వాడికి ఎంత దిష్టి తగిలిందో ఏమిటో నా చిన్ని తండ్రికి. అవును, నీకే ఉన్నాడు అంతటి అందమైన మనవడు. పొగిడింది చాలు, ఎవరైనా వింటే నవ్వుకుంటారు. నన్ను అంటావు గాని వాణ్ణి చూడగానే దీపావళి మతాబులాగా నీ మొహం వెలిగిపోలేదు. నిజం చెప్పు.
ఎందుకు వెలగదమ్మా? ఎంతైనా మన బిడ్డ కదా. ఆ, మన ముద్దు మాత్రమే కాదు, జనం ముద్దు కూడా కావాలి. అదే నా ఆకాంక్ష. పార్టీలో సర్ప్రైజ్ ఎందుకు? మీరేం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? వాడితో ఇప్పుడే చెప్పేస్తే మంచిదేమోగా. లేదు, అప్పుడే అందరి ముందే చెప్తాను. నా బిడ్డ నా మాట కాదండని నా నమ్మకం. ఎంతో కాలానికి ఇంట్లో ఆనందం చూశాన్రా. నువ్వు కోడలు గొడవ పడ్డం ఇంక మానేయండ్రా. గొడవలు పట్టం నాకేమి సరదా కాదమ్మా. ఏంటి ఇదేసుకుంటావా? ఏ బాలేదా? నేను ఎడికేర్చడం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళేది చలిమిని ముద్దలిచ్చే సీమంతానికి కాదు, సినిమా డైరెక్టర్ ఇచ్చే గ్రాండ్ పార్టీకి. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఏం బాగుండదు. ఉండు, నేను సెలెక్ట్ చేస్తా. పట్టుకో. బాలే, కలర్ బాలే, బాలే, ఇది బాలే. అబ్బా టైం అయిపోతుంది మున్ని, ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. దొరికింది. ఆనిముత్యాలు సముద్రం అట్టడుగునా ఉన్నట్టు ఇంత మంచి డ్రెస్ లోపల కుక్కేసావేంటి? నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకున్నా. వావ్, ఎంత బాగున్నావక్క. హలో, ఇది వేసుకోక ముందు కూడా ఇదే ముఖం. బేసికల్లీ నేను గ్లామరస్ గానే ఉంటాను తెలుసా? అబ్బో, నిజంగానే అక్క, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. కానీ ఎక్కడో ఏదో చిన్న లోపం. ఏంటబ్బా అది? అర్థమైంది. ఇంత గ్రాండ్ లుక్ ఉన్న డ్రెస్ వేసుకొని చలికి సింపుల్ గా చిన్న కమ్మలు పెట్టుకోవడం వల్ల ఆ లోటు కొట్టేసినట్టు కనిపిస్తుంది. నాకివి తప్ప వేరేవి లేవే. నీకు లేవు, కానీ ఇంట్లో ఉన్నాయి. ఉండు తెస్తా. అక్క, ఏంటివి? టట్టడాయ్. అమ్మో, ఇవి అమ్మవే. అమ్మవే, పెట్టుకుంటే బొమ్మలా ఉంటావు. వద్దొద్దు, అమ్మ చూస్తే ఇచ్చినందుకు నిన్ను, పెట్టుకున్నందుకు నన్ను ఇంట్లో కూడా రానివ్వదు. అంత సీన్ లేదు. అమ్మ అన్నపూర్ణమ్మ వాళ్ళ ఇంట్లో సో తీసుకుంటూ కూర్చుంది. ఇప్పుడు అప్పుడే రాదు. నువ్వు పార్టీ నుంచి వచ్చేసరికి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అయినా సరే, ఒకరి వస్తువులు అడిగి తీసుకోవటమే నాకు కష్టం. అలాంటిదే తెలియకుండా తీసుకోవటం నా వల్ల కాదు. అబ్బా, చెప్పేది విను. ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే కూర్చున్న చోటే ఉంటాం. మర్యాదగా పెట్టుకో, లేకపోతే నేను నీతో మాట్లాడను. పో. సరే, పెట్టుకుంటానులే. ఇవ్వమ్మా. సూపర్, నువ్వే పెద్ద సెలబ్రిటీలా ఉన్నావు. ఈ గెటప్ లో నువ్వు గనుక పార్టీకి వెళ్తే ఏ రాజ్ కుమార్ కన్నేస్తాడు.
నా అప్పు తీర్చడానికి నీ దగ్గర డబ్బుంది, కానీ నీకు ఇవ్వాలనిపించట్లేదు. నిజంగా నా దగ్గర డబ్బు లేదు. ఉంటే ఇంతవరకు ఆగేవాడిని కాదు. పిక్చర్ అనుకున్నట్టు ఆడుంటే నీ పిక్చర్ ఆడిందా ఓడిందా అన్నది నాకు అనవసరం. ఫైనాన్స్ తీసుకునే ముందే సినిమా హిట్ అయితే ఏంటి, ఫట్ అయితే ఏంటనేది నువ్వే ఆలోచించుకోవాలి. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, దాహంతో చచ్చిపోతున్నాను. చావైనా బ్రతుకైనా నా చేతుల్లోనే ఉంది. డబ్బిస్తావా లేదా? ఇప్పటికిప్పుడంటే నాకు కొంచెం టైం కావాలి. అప్పు డబ్బు రూపంలోనే తీర్చాలని నేను అన్నానా? హా? ఇవి అమీర్పేట్ సెంటర్లో నువ్వు కొన్న షాపింగ్ కాంప్లెక్స్ తాలూకా డాక్యుమెంట్స్. ఇవి షామీర్పేట్లో నువ్వు స్టార్ట్ చేసిన కొత్త వెంచర్ తాలూకు దస్తావేజులు. మలక్పేట్లో నువ్వు కట్టించిన అపార్ట్మెంట్ తాలూకు పత్రాలు. అప్పు కింద వడ్డీ కింద, ఆ వడ్డీకి వడ్డీ కింద వీటిని రాసేవో. సరిపోకపోయినా సరిపెట్టుకుంటాను. అన్యాయం. అప్పు కింద ఆస్తులన్నీ రాయించుకుంటే నా భార్య బిడ్డలు రోడ్డును పడతారు. నేను కావాలనుకుంటే సవాల్తో కూడా సంతకాలు చేయించి సొంతం చేసుకోగలను. నీకు దండం పెడతాను గౌరీ, నాకు కొంచెం టైం ఇవ్వు. ఎలాగైనా నీ అప్పు తీరుస్తాను. ఎలాగైనా తీరుస్తానని ఏడాది కిందటే అన్నావు. ఎంతకాలం ఓపిక పట్టింది నీ మీద జాలితో కాదో, వడ్డీకి వడ్డీ కలిపి వసూలు చేయాలని. కానీ నువ్వు ఆస్తులన్నీ అమ్మేసుకొని నాకే ఐపి పెట్టాలని ప్లాన్ చేశావు. అందుకు నేను నిన్ను క్షమించను. మర్యాదగా సంతకాలు చేస్తే గౌరవంగా వెళ్ళిపోతాను, లేదంటే నీ ఇద్దరు పిల్లలు నీ కళ్ళ ముందే. ఆపు! ఏం బెదిరిస్తున్నావా? నా పిల్లలు ఏం చేశారు మధ్యలో? బలం బలగా ఉంది కదా అని నువ్వేం చేసినా చెల్లిపోతుందని నీ ఇష్టం వచ్చాడు చేస్తున్నావు. బాబు! బాబు బాబు! అయ్యో! లేవే, కొడుకు ఎలాగో పోయాడు. ఉన్న కూతుర్నన్నా బ్రతికించుకుంటామని భావిస్తూ. వద్దు గౌరీ, ఎవరినేమీ చేయొద్దు. రాసిస్తాను. ఎక్కడ
ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, పెడతాను. చాలా, నీ అప్పు తీరిందా? నీకు ఇప్పుడు తృప్తిగా ఉందా? లేదు. ఇంకా నా కసి తీరలేదు. డబ్బుకు డబ్బు వసూలు చేసినట్టే మోసానికి మోసం చేయడమే నాకు తెలుసు. ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని? నీ ప్రాణం. ఏయ్! పిక్చర్ ఫెయిల్ అయి అప్పులు పాలై అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నిర్మాతగా రేపు నీ పేరు మీడియాలో వస్తుంది. హ్యాపీ జర్నీ. శవదహనం పూర్తి అయ్యేసరికి కామదహనం పూర్తి చేసి పంపిస్తానంటే ఒట్టు. ఏయ్, రా. రా. భయపడకమ్మా, నీ కూతుర్ని ప్రాణాలతో తిప్పి పంపించే పూచి నాది, సరేనా? తొందరపడి మీరు మీడియా ముందు తొందరపడితే అక్కడ మేము తొందరపడి మీ అమ్మాయి ప్రాణాలు తీయాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మా, ఇంకా అలా కూర్చున్నావేంటి? రెడీ అవ్వు, మనము పార్టీకి వెళ్దాం. మనమా? అక్కడికా? 30 ఏళ్లుగా ఏ ఇండస్ట్రీలో అయితే ఘన విజయాలు సాధించానని ఆయన గారు చెప్తున్నారో ఆ ఇండస్ట్రీలోనే నువ్వు ఉన్నావు. ఆ విజయాల్లో నీకు భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ అందరినీ పిలిచి తన కొడుకుని గొప్పగా పరిచయం చేస్తుంటే నువ్వు లేకుండా ఎలా? నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉంది, కాదని లేను. కానీ ఆయన పిలవకుండా ఎలా? ఆయన అర్ధాంగి పిలిచిందిగా. విరించి గారి ధర్మపత్ని అవంతి గారు ఆయనకు తెలియకుండా ఆయన నడకుండానే పిలిచుంటుందా? తప్పకుండా ఆయనకి తెలిసే ఉంటుంది. పద పద, తయారవ్వు. చైత్ర, ఆ ఇంటికి వెళ్ళాలంటే ఏ ధైర్యం సరిపోవట్లేదా? నువ్వేం తప్పు చేశావు? ఒకవేళ చేసావని నువ్వు అనుకుంటే ఆ తప్పు ఆయన కూడా చేశాడు కదా. ఆయన్ని యాక్సెప్ట్ చేసిన సొసైటీ నిన్నెందుకు ఒప్పుకోదు?